Hello dear students, this is 10th class mathematics, the chapter number 2 polynomials. In this chapter, we will learn important 4 marks questions from SCRT question bank, and this is part 2 video. We already learned 4 questions in part 1 and now this is the 5th question. Question number 5. Due to a heavy storm, an electric wire got bent as shown in the figure. It followed a mathematical shape and answer the following questions below. Here is the graph. ఇక్కడ మనకు గ్రాఫ్ ఇచ్చారు. ఏమని అడిగారంటే క్వశ్చన్లో ఒక బాగా వేగంగా వీచిన గాలి వల్ల ఎలక్ట్రిక్ వైరు ఇలాగ వంగిపోయింది. ఇలా డయాగ్రామ్లో చూపించినట్టుగా ఇలాగ వంగింది. వంగితే మ్యాథమెటికల్ షేప్ ఫామ్లోకి ఇది వంగింది. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. నా ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద షేప్ ఇన్ విచ్ ద వైర్ ఇస్ బెంట్. ఈ వైరు ఏ విధంగా వంగిపోయిందో దాని షేప్ మ్యాథమెటికల్గా ఈ షేప్ని ఏమంటారు? యు సీ ఇట్ ఈస్ ఎన్ యూ షేప్డ్ కర్వ్డ్. ఇది యూ షేప్లో ఉండే ఒక కర్వ్ కాబట్టి ఇట్ ఇస్ నోన్ యాజ్ పారాబోలా. ది ఆన్సర్ ఈస్ పారాబోలా. నౌ క్వశ్చన్ నెంబర్ 2. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పాలినామియల్? ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఈ పాలినామియల్ యొక్క గ్రాఫ్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పాలినామియల్, ఈ గ్రాఫ్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేసిందో చెక్ చేయండి. హౌ మెనీ అంటే ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ పాయింట్ దగ్గర ఒకటి ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని, అలాగే ఆరిజిన్ దగ్గర ఇంకొక పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ని ఈ పారాబోలా 2 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 2. Now question number 3. Write the points of intersection of the graph and the axis and the x-axis. Write the points of intersection of the graph with x-axis. ఈ x-axis తోటి ఇది ఇంటర్సెక్ట్ చేసే ఈ 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ రాయాలి. Write the points of trisection, points of intersection. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాయాలంటే కోఆర్డినేట్స్ రాయాలి. ఓ పాయింట్ రాయాలంటే ప్రతి పాయింట్కి 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. అవి రెండు రాయవలసి ఉంటుంది. ఈ ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ -3, ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి y 0. దేర్ఫోర్ ది ఫస్ట్ పాయింట్ ఈజ్ -3 0. అలాగే సెకండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ కాబట్టి ఆరిజిన్ కోఆర్డినేట్స్ 0 0. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, లెట్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, దెన్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, ఇక్కడ జీరోస్ ఆల్ఫా అండ్ బీటా అని అడిగారు. ఆల్ఫా అంటే -3 అండ్ బీటా అంటే 0. ఇక్కడ చూడండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 0 కాబట్టి ఆల్ఫా ఫస్ట్ 0 ఈజ్ -3 అండ్ సెకండ్ 0 దట్ ఈస్ బీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే రెండింటిని యాడ్ చేయండి. -3ని 0ని యాడ్ చేస్తే -3 డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా అంటే -3 ఇంటూ 0. -3 ఇంటూ 0 ఈజ్ 0. ఇప్పుడు ఈ -3ని 0తో డివైడ్ చేస్తే ఇన్ ఎనీ ఫ్రాక్షన్ ఇఫ్ ది డినామినేటర్ ఈజ్ 0 దెన్ ది వాల్యూ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. Okay, these are the 4 questions that we answered. Good. Now question number 6. Here is again we have given a graph and we have to solve some questions given under this graph. First question, which type of a polynomial does this graph represents? ఇక్కడ ఈ గ్రాఫ్ ఎలాంటి పాలినామియల్ని రిప్రజెంట్ చేస్తుంది? Which type of a polynomial does this graph represents? అంటే ఈ గ్రాఫ్ ఎలాంటి పాలినామియల్ రిప్రజెంట్ చేస్తుంది? మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ ఏ షేప్లో ఉంది? పారాబోలా షేప్లో ఉంది. పారాబోలా షేప్ మీన్స్ దట్ పాలినామియల్ షుడ్ బి ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. అదే లీనియర్ అనుకోండి, లీనియర్ పాలినామియల్ అయితే స్ట్రైట్ లైన్ ఉంటుంది. అలాగే క్యూబిక్ పాలినామియల్ అనుకోండి, క్యూబిక్ పాలినామియల్ అయితే ఎస్ షేప్డ్ కర్వ్ ఉంటుంది. ఓకే, now question number 2. What are the points of intersection with x-axis? What are the points of intersection with x-axis? ఇది x-axisతో ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అడిగారు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ x వాల్యూ చూడండి -2, అలాగే ఇది ఇంకో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇక్కడ x వాల్యూ -1. ఇక్కడ x-axis పైన పాయింట్ అనగానే x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ ఉంటుంది. ఇక్కడ x కోఆర్డినేట్ -2 అండ్ y కోఆర్డినేట్ 0. అలాగే ఇక్కడ x కోఆర్డినేట్ -1 and y coordinate is 0. Therefore the answer is -2 0
and minus 1 0. Next question number 3. What is the degree of the polynomial? ఈ polynomial యొక్క degree ఏంటి? We know that it is a quadratic polynomial. Quadratic polynomial కాబట్టి degree ఎంత ఉండాలి? Good. For a quadratic polynomial, the degree is always 2. Good. Now question number 4. What is the general form of the polynomial does this graph represents? ఈ గ్రాఫ్ ని రిప్రజెంట్ చేసే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి? ఓకే, I shall read the question again. Just observe this. What is the general form of the polynomial does this graph represents? ఈ గ్రాఫ్ రిప్రజెంట్ చేసే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ కావాలి. What is the general form of a quadratic polynomial? Yes, ax square plus bx plus c. ax square plus bx plus c is the general form of the quadratic polynomial. Now let us answer one more question. This is question number 7. This is also a 4 marks question. Write the answers for the following question by observing the graph. ఇక్కడ ఈ గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ -1 దగ్గర 2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. క్వశ్చన్ ఏం అడిగారంటే the number of zeros that a polynomial graph has is equal to the number of points of intersection with axis. True or false question ఇది. The number of zeros that a polynomial graph has is equal to the number of points of intersection with axis. అంటే అర్థం ఏంటంటే ఈ గ్రాఫ్ యాక్సిస్ని AXES యాక్సిస్ అంటే ప్లూరల్ ఫామ్ ఆఫ్ యాక్సిస్. ఇది AXES అంటే ప్లూరల్ ఫామ్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ రెండిటిని ఎన్ని పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుందో దట్ నెంబర్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగారు. అంటే ఈ గ్రాఫ్ చూడండి, పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్లోను వై యాక్సిస్ని 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే టోటల్గా పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ యాక్సిస్ అంటే 3 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఏమంటున్నారంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది యాక్సిస్. అంటే ఈ 3 ఉంటుందా, నెంబర్ ఆఫ్ జీరోస్ 3 ఉంటాయా అని అడుగుతున్నారు. కానీ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే అది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది మాత్రమే తీసుకోవాలి. వై యాక్సిస్ యొక్క పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం కన్సిడర్ చెయ్యకూడదు. అందుకని ఇది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్లోనే ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 2 అనే తీసుకోవాలి. అర్థమైందా? అందుకని ది గివెన్ క్వశ్చన్ ఈస్ రాంగ్. అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అని అర్థమవుతుంది. ఎందుకంటే టోటల్ 2 యాక్సిస్ని తీసుకుంటే 3 పాయింట్స్ వచ్చాయి. కానీ మనం తీసుకోవాల్సింది ఓన్లీ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ని మాత్రమే తీసుకోవాలి. Therefore the answer is false. Now question number 2. If alpha and beta are the zeros, then find alpha power -1 plus beta power -1. ఆల్ఫా బీటా అనేవి ఈ గ్రాఫ్ యొక్క జీరోస్ అయితే ఆల్ఫా పవర్ -1 ప్లస్ బీటా పవర్ -1 వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. ఆల్ఫా పవర్ -1 అంటే 1 బై ఆల్ఫా, బీటా పవర్ -1 అంటే 1 బై బీటా. 1 బై ఆల్ఫా అంటే 1 బై -1, 1 బై బీటా అంటే 1 బై 2, బీటా వాల్యూ 2 కాబట్టి 1 బై 2. 1 బై -1 అంటే -1 ప్లస్ 1 బై 2, -1 ప్లస్ 1 బై 2 అంటే -1 బై 2. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాలినామియల్ షోన్ ఇన్ ది గ్రాఫ్. ఈ గ్రాఫ్ యొక్క ఈక్వేషన్ని మనం ఫైండ్ చేయమంటున్నారు. యాక్చువల్గా ఈక్వేషన్ కాదు, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ షోన్ ఇన్ ద గ్రాఫ్ అని అడగాలి. ఫైండ్, కరెక్ట్ చేసుకుందాం ఈ క్వశ్చన్ని. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ షోన్ ఇన్ ది గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఇవ్వబడిన ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఈక్వేషన్, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 అని తెలుసు, బీటా ఈజ్ ఈక్వల్ టు 2 అని తెలుసు. దీన్ని బట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1 ప్లస్ 2, ఈ రెండింటిని యాడ్ చేస్తే +1 వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే జీరోస్ రెండింటిని మల్టిప్లై చేస్తే -1 ఇంటూ 2 తీసుకుంటే -2 వచ్చింది. దెన్ ది ఫార్ములా టు ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇఫ్ యూ నో ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా ఈజ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అంటే x² ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూకి మైనస్ యాడ్ చేస్తే -1x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -2. ఓకే, x² మైనస్ ఎక్స్
-2 అవుతుంది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆల్ఫా బీటా వాల్యూస్ తెలుసు కాబట్టి ఆల్ఫా స్క్వేర్ అంటే -1 స్క్వేరు, బీటా స్క్వేర్ అంటే 2 స్క్వేర్ చొప్పున చేసేయచ్చు. లేదా ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ -2ab. ఇది అప్లై చేసినా చేయొచ్చు. ఇలా చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా 1 కాబట్టి 1 స్క్వేర్, -2 ఇంటూ ఆల్ఫా బీటా -2 కాబట్టి -2 తీసుకున్నాం. అంటే 1 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది. 1 + 4 5. లేదా డైరెక్ట్గా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ చేస్తే -1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇట్ ఈస్ ఆల్సో 1 + 4 = 5. అలాగైనా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. నౌ క్వశ్చన్ నెంబర్ 8. రైట్ ద ఆన్సర్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అబ్జర్వింగ్ ది గ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఇది డిఫరెంట్గా ఉంది. ఈ గ్రాఫ్ చూస్తే ఈ గ్రాఫ్లో ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వబడింది, అంతేకాని ఇదేం కర్వ్ కాదు, ఓన్లీ స్ట్రైట్ లైన్. ఓకే, క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్? ఓకే, గ్రాఫ్ ఏ షేప్లో ఉంది? ఇది కర్వా, యూ షేప్డ్ కర్వా, లేదా ఎస్ షేప్డ్ కర్వా, లేదా స్ట్రైట్ లైనా? గుడ్, వీ నో దట్ ఇట్ ఈస్ a straight line. The shape of the graph is a straight line. Question number 2. How many real zeros of the polynomial are there? ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఆ లైను లేదా ఆ కర్వ్, ఆ పాలినామియల్ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేసిందో అదే జీరోస్ అవుతాయి. వై యాక్సిస్తో మనకి సంబంధం లేదు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్నే చెక్ చేసుకోవాలి. అది అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. therefore నెంబర్ ఆఫ్ రియల్ జీరోస్ అంటే 1, ఒకే ఒకటి, ఓన్లీ 1 రియల్ జీరో. నౌ క్వశ్చన్ నెంబర్ 3. డస్ ద షేప్ రిప్రజెంట్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్? ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ రిప్రజెంట్ చేస్తుందా? ఇది ఒక స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ కాబట్టి అది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు, ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉండాలి అంటే చూసారు ఇలా పైన ఉన్నట్టుగా యూ షేప్డ్ కర్వ్ ఉండాలి, పారాబోలా ఉండాలి. కానీ స్ట్రైట్ లైన్ కాబట్టి ఇట్ డజంట్ రిప్రజెంట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎస్, నో, it doesn't represent a quadratic polynomial, but it represents a linear polynomial. ఇది లీనియర్ పాలినామియల్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. what are the zeros of the polynomial? ఈ పాలినామియల్ కి జీరోస్ ఏంటి అంటే ఈ పాలినామియల్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఏ ఎక్స్ వాల్యూ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో అదే జీరో అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ x వాల్యూ ఎంత? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర x వాల్యూ ఎంత? 15. therefore జీరో ఆఫ్ దిస్ గ్రాఫ్ ఈస్ 15 ఆర్ జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఈస్ 15. ఈ విధంగా పాలినామియల్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 డిఫరెంట్ మోడల్స్ని మనం అన్ని వీలైనన్ని విధాలుగా అన్ని రకాలుగా మనం ఆన్సర్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్లోంచి ఏదో క్వశ్చన్ గ్యారంటీగా పబ్లిక్ 4 మార్క్స్కి మనకి రాబోతోంది. Okay dear students, thank you one and all.